విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. నాన్న అని దేవుణ్ణి పిలవడంలో నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. కొండంత ధైర్యాన్ని, గొప్ప నిబ్బరాన్ని నాకు కలుగజేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాన్న అని దేవుణ్ణి పిలిచినప్పుడల్లా ఏదో ఎక్కడో తెలియని ఒక నిబ్బరం నాలో ఏర్పడుతుంది. హల్లెలూయా. నేను గారంగా పిలిచే తండ్రి నాకు ఆ సమయంలో కనబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నాన్న అని పిలవడం పరిపాటి అయిపోయింది. నేను నమ్మిన దగ్గర నుండి నాన్న నాన్న అనుకుంటా పిలుచుకోవడం. నాన్న అనే దాని మీద ఎన్నో పాటలు కూడా రాసుకున్నాను, దేవుణ్ణి నాన్న అని చెప్పుకుంటూ. అయితే దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు అన్నాడు, నేను నాన్ననే కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో మా అమ్మగారు నా దగ్గర లేరు. నేను నా వివాహం కాని దినాలలో జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను. అయితే మా అమ్మగారు మా అక్క డెలివరీకని ఊరెళ్ళారు. ఆమె మా అక్క వైజాగ్లో ఉంటారు కాబట్టి అక్కడికి మా అమ్మగారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా అమ్మ లేని లోటంతా అక్కడ నాకు కనబడతా ఉంది. అయితే ఆ కనబడే సమయంలో నేను మా అమ్మ రాక కోసం బాగా ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు స్వరం నాకు వినబడుతుంది, నేను నీకు నాన్ననే కాదు, నీకు అమ్మను కూడా అని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అమ్మ అని అప్పటి వరకు నేను పిలవలేదు దేవుణ్ణి. నాన్న అని పిలవడం తెలుసు, కానీ
దేవుణ్ణి అమ్మా అనే పిలుపుతో నేను పిలిచింది అప్పటి వరకు లేదు. ఎప్పుడైతే నేను ఈ స్వరాన్ని విన్నానో ఒక గొప్ప ఆదరణ నా మనసులోకి వచ్చేసింది. గొప్ప ఒక అంటే ఒక అద్భుతమైన స్పర్శ నాకు తగులుతుంది. నా అంతరంగంలో నేను దాన్ని అనుభవిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అప్పుడు నేను అమ్మా అని పిలవడం మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఒక పాట కూడా రాసుకున్నాను. యేసు ప్రభువులో నేను అన్నీ చూశాను అని ఒక చక్కని పాట రాశాను. చిన్న చరణం పాడతాను. అందరూ నాకు నీవే, నీ ఒక్కడే నాకు చాలు. అందరూ నాకు నీవే, నీ ఒక్కడే నాకు చాలు. అమ్మను చూసాను మంచి అమ్మను చూసాను, అమ్మను చూసాను మంచి అమ్మను చూసాను, నా యేసులో మంచి అమ్మను చూసాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాన్న కనబడతాడు దేవుడిలో, అమ్మ కనబడతాడు, అన్న కనబడతాడు, స్నేహితుడు కనబడతాడు, ప్రియుడు కనబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆయనలో కనబడతారు. అందరి ప్రేమను దేవుడు పరిపూర్ణంగా మనకు అందించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి ఏమంటున్నాడంటే, నా దాక్కునే స్థలం నీవే కదా, నీవే కదా నన్ను భద్రపరుస్తావు, నీలోనే కదా నాకు క్షేమం ఉంది. నిజమే. ఒక తల్లికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే, దేవుని నుండి తల్లులు అనేవారు ఒక లక్షణాన్ని పొందుకున్నారు. ఆ లక్షణం ఏంటి అంటే భద్రత. అదేంటి చెప్పండి? భద్రత. నా బిడ్డలు భద్రంగా ఉండాలి, నా బిడ్డలు సురక్షితంగా ఉండాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి. మనుషులే కాదు, అది దేవుని ద్వారా జంతువులు కూడా పొందుకున్నాయి. జంతువుల్లో తల్లి కోడిని చూడండి. ఆ తల్లి కోడి ఏం చేస్తుంది అంటే, తన పిల్లలు గద్ద తిరుగుతూ ఉంటే ఆ కోడి బిడ్డల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఇలా కప్పుకొని ఉంటుంది. మొన్న ఎక్కడో పడవ యాక్సిడెంట్లో చాలా కుటుంబాలు చనిపోయాయి. అందులో ఒక తల్లి చనిపోయేటప్పుడు కూడా కొడుకుని ఏం చేసింది? గట్టిగా పట్టుకుని ఉంది. ఆ పిక్చర్ నేను చూసినప్పుడు ఆ తల్లి ఎంతగా అంటే, తన ప్రాణం కంటే ఎవరి ప్రాణం కొరకు ఎక్కువ తల్లడిల్లుతుంది? తన కుమారుడి ప్రాణం కొరకు ఎక్కువ తల్లడిల్లుతుంది. ఆఖరికి మరణంలో కూడా వాడు ఎటు పోకుండా తనే గట్టిగా పట్టుకొని. ఒక కోడి పెట్టను మనం చూసినప్పుడు అది గద్ద తిరుగుతున్న సమయంలో తన బిడ్డల్ని దాయడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో. మరి గద్ద వచ్చి తన పొడవదా? తాను పొడిచినా పర్వాలేదు, తన బిడ్డలు ఎలా ఉండాలి? సురక్షితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి స్వభావం మనము ఎక్కడ చూడగలమంటే, అది తండ్రిలో చూడలేం, తల్లిలోనే చూస్తాం. కోడి పుంజికి ఆ స్వభావం ఉండదు. కోడి పెట్టకి ఆ స్వభావం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే తల్లికున్న ఒక ప్రత్యేకమైన గుణం అది జంతువులలో కూడా వచ్చింది. అది మనిషిలో, స్త్రీలందరిలో వచ్చిన గుణం ఏంటి అంటే భద్రపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు భద్రంగా ఉండాలి, నా బిడ్డలు సురక్షితంగా ఉండాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు ఎక్కడ కూడా దుష్టుడికి అంటకుండా ఉండాలి అని కాపాడే విషయంలో, భద్రపరిచే విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధను వహించేవారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది తల్లే చేస్తుంది. దేవుని బిడ్డలారా, బిడ్డలు ఎక్కడ ఉన్నా తల్లి మనసు అక్కడ ఉంటుంది.
ఆ కొడుకు అమెరికాలో ఉన్నా, ఆ కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా, ఇంటిలో ఉన్నా కూడా తల్లి మనస్సు ఎక్కడ ఉంటుంది అంటే బిడ్డ ఎక్కడున్నాడో తల్లి మనస్సు అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఎలా ఉన్నాడు, నిద్రపోయావా, పడుకున్నావా, మంచిగా తిన్నావా, ఇవన్నీ ఎందుకంటే భద్రత ఏముంది దేవునిలో, ఆ గొప్ప తండ్రిలో ఉన్న భద్రత అనే గుణం ఈ రోజున మనుషుల్లో, ఆఖరికి జంతువుల్లో కూడా మనకి కనబడుతుంది. ఎవరో ఎక్కడో నూటికో కోటికో ఇద్దరో ముగ్గురో చెడ్డవాళ్ళు ఉంటే ఇక దాని గురించి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బాగా దెయ్యాలు పట్టిన వాళ్ళే ఆ రీతి అయిన దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారు. బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తున్నారండి, బిడ్డల్ని వదిలేస్తారండి, బిడ్డల్ని పట్టించుకోవడం లేదండి, బిడ్డలని చంపారండి, బిడ్డల్ని పడేస్తారండి, బిడ్డల్ని లేకపోతే అనాథాశ్రమంలో వదిలేస్తారండి. ఇలాగ ఎవరైనా మీకు చెబితే దేవుని బిడ్డలారా వాళ్ళలో దెయ్యాలున్నాయి అని. వాళ్ళలో ఏమున్నాయి? దెయ్యాలున్నాయి. దెయ్యం స్వభావం ఏంటి అంటే అది భద్రపరచదు కాదు, అదే చంపుకొని తింటుంది. దెయ్యం స్వభావం ఏంటి? చంపుకొని తినడం దాని స్వభావం. దేవుని స్వభావం ఏంటి అంటే భద్రపరుచుకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు బిడ్డలారా మనకి నిజమైన అమ్మగా దేవుడు ఉన్నాడు. నీవు ఎల్లప్పుడూ ఆయన కంటి పాపలాగా భద్రపరుచుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించండి. మిమ్మల్ని ఎలాగ భద్రపరుస్తున్నాడు దేవుడు? కంటి పాపలా భద్రపరుచుకుంటున్నాడు. అందుకనే ఆయన రెక్కల్లోకి మనం వెళ్ళాలి. ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యాన్ని మనకు కలుగజేస్తాడట. ఇంత అద్భుతమైన భద్రత అనే విషయంలో దేవుడు ఒక అమ్మలాగా పనిచేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించుదాం. అందుకనే ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు నాకు భద్రత, నీ రెక్కల చాటుల్లో దాచుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా శత్రువు నా దగ్గరికి రాకుండా నీ రెక్కల చాటుల్లో నన్ను కప్పుకుంటున్నావు అని ఈ కీర్తనాకారుడు పాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ప్రతి మనస్సులో, గుండెల్లో ఒక బల్లముగా నాటబడవలసిన విషయం. దేవుడు నీకు అమ్మయ్య ఉన్నాడు. ఆయన ఆ అమ్మ చేసే పనేంటి అంటే నిన్ను భద్రపరిచే పనిని నీ అమ్మైన యేసయ్య చేస్తానే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నీకు అమ్మగా ఉన్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ లోకంలో అమ్మ లేకపోతేనే చాలా లోటుగా ఫీల్ అవుతారు. అయ్యో మా అమ్మ ప్రేమ, మా అమ్మ ఆదరణ, మా అమ్మ పెంపకం, మా అమ్మ చూసే విధానమని అమ్మను తలపోసుకుని ఎంతో బాధపడతాం. ఎందుకంటే ఈ లోకంలో అమ్మే నిన్ను ఇంత శ్రద్ధగా భద్రపరుస్తూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి నీకు అమ్మగా ఉండి కోట్ల రెట్లు భద్రతని, నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు అమ్మయ్య ఉన్నాడు. ఆ అమ్మలో నుండి నీవేం పొందుకుంటున్నారు అంటే భద్రతను పొందుకుంటున్నారు. తరువాత చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. భయపడట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు, దేవుడే సురక్షితం, దేవుడే సురక్షితం. దేవునికి స్తోత్రం. ఆయనలో రక్షణ కనబడుతుంది. దేవుడిలో ఏం కనబడుతుంది? రక్షణ కనబడుతుంది. విడిపించే విషయంలో రక్షకుడు అంటే పాపము నుండి విడిపిస్తాడు, శాపము నుండి విడిపిస్తాడు, దెయ్యాల నుండి విడిపిస్తాడు, తెగులు నుండి విడిపిస్తాడు, కరువు నుండి విడిపిస్తాడు. విడిపించేవాడే రక్షకుడు. నిజమే, తల్లి ఇంకా పాడైపోయాడు ఈ బిడ్డ అని తండ్రి అయినా వదిలేయచ్చు, కానీ తల్లి మాత్రం వదలదు.
ఆడు బాగుపడే వరకు. నా దగ్గరికి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తారు. ఎంతమంది తల్లులు చెప్పే లిస్ట్ ఎలా ఉంటుంది అంటే, నా కొడుకు తాగుబోతండి, ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి అలిసిపోయాను, కానీ వాళ్ళు చెప్పి అలిసిపోలేదు. నేను ఆల్రెడీ చెప్పేశానమ్మా దేవునికి, నీ కొడుకు అద్భుతంగా మారుతాడమ్మా, నీతో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటాడమ్మా అని చెప్పినా సరే వాళ్ళు పదే 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 చెప్తారు. నేను వాళ్ళని చూడగానే వీళ్ళు ఎందుకు వచ్చారు అనేది నాకు అర్థమైపోతుంది. అమ్మ, నీ కొడుకు కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీ కొడుకు వచ్చేస్తాడమ్మా, త్రాగుడు నుండి విడిపించబడతాడమ్మా అన్నా కూడా తృప్తి ఉండదు. మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటారు. ఎందుకోసమంటే పిల్లల్ని రక్షించుకోవాలి అనేది తల్లి యొక్క మమకారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే చెడులో, అదే చీకటిలో, అదే వ్యతిరేకతలో, దేవునికి దూరమైన చీకటి గుణలక్షణాలు కలిగి ఉండడం ఏ తల్లికి కూడా ఇష్టం ఉండదు. తన బిడ్డ ఏమవ్వాలి? రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. వాటన్నిటి నుండి, దుర్గుణాలన్నిటి నుండి విడుదల పొందాలి. చీకటంతటి నుండి విడుదల పొందాలి. చెడు అంతటి నుండి విడుదల పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విడుదల పొందాలి, విడుదల పొందాలి అని ఎంతో ఆశతో, ఆరాటముతో ఎదురు చూస్తూ ఉంటారు. ఒక తల్లి తన కొడుకు గురించి నాకు చెప్పింది. వాడు తనకంటే వయసులో ఉన్న ఒక పెద్ద ఆవిడ్ని, పిల్లలున్న తల్లిని పట్టుకొని తిరుగుతూ ఆఖరికి ఆమెతో సెటిల్ అయిపోయాడు. ఇక తల్లిని వద్దు, ఇంకా తండ్రి వద్దు, కుటుంబం వద్దు, తర్వాత తన ఉద్యోగాన్ని కూడా మర్చిపోయాడు. ఇక నాకు పెళ్ళే వద్దు, ఈమెతోనే నేను ఉంటాను అని చెప్పేశాడు. ఈ చెత్తోడు ఇలా చేశాడు, పోరా అని వదిలేయలేదా తల్లి. ఏం చేసింది అంటే, నెమ్మదిగా ఇప్పుడు నా కొడుకు విడుదల ఎలా పొందుతాడు, నా కొడుకు విడుదల ఎలా పొందుతాడు. ఆఖరికి శుక్రవారం గురించి ఎవరో చెప్పారట, అక్కడ ఏ ప్రార్థన జరిగినా అద్భుతాలు జరుగుతాయని. అందుకని ఇక్కడికి వచ్చి ఆ తల్లి చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మా, నా కొడుకు ఇప్పుడు వెళ్ళిపోయాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు, ఆమెతోనే ఉన్నాడు, అయితే దాని నుండి విడుదల కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంక చెప్పుకునేది ఏముంది, అంతా అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాడు, ఇక మళ్ళీ అలాంటి నమ్మకాలు ఏం పెట్టుకోకు అంటారు లోకం. అయితే ఆమె లోపల ఒక నిరీక్షణ ఉంది. ఎలాగైనా నా కొడుకు జీవితం తిరిగి బాగుపడాలి, తిరిగి కట్టబడాలి. ఇది ఎవరి లక్షణం అంటే అమ్మ లక్షణం. ఇదే నీ దేవుని లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీలో ఎన్ని దుర్గుణాలున్నా కూడా నీవు వాటిన్నిటి నుండి విడిపించి రక్షించుకోగలిగిన సమర్థుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సంపూర్ణంగా నిన్ను రక్షిస్తాడు. అనేక చీకటి కార్యాల నుండి పరిపూర్ణంగా రక్షించే తండ్రిగా మీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు. తరువాత చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంత గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఆయన అమ్మలాగా ఎలాగా క్రియ చేస్తున్నాడో ఒక్కొక్క వచనం చదువుతూ ఉంటే మనం గంతులయ్యాలి అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన నమ్మిన వాళ్ళ జీవితంలో ఆయన అమ్మలాగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఆ అమ్మలాగా పనిచేస్తూ దేవుడు ఏం చేస్తాడట? పూర్ణ శాంతిని ఇస్తాడట. ఏమిస్తాడు చెప్పండి? పూర్ణ శాంతి, పూర్ణ సంతోషం, పూర్ణ సమాధానాన్ని దేవుడిస్తాడు. నేను ఇజ్రాయేలు దేశం 2వసారి వెళ్ళేటప్పుడు మా అమ్మగారిని కూడా తీసుకెళ్ళా. మా అమ్మగారిని తీసుకెళ్ళిన తర్వాత నాకు ఎయిర్పోర్ట్లో ఉండగా, మేము ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నామనుకుంటా, అక్కడ ఏమైందంటే నాకు వాంతులు రావడం మొదలుపెట్టాయి. ఏదో తిన్నది అరగలేదు, వాంతులు అయిపోయాయి. 2-3 వాంతులు అవ్వగానే మా అమ్మ అంటది, ఇంకొద్దు,
మనం ఇక్కడ ఉండద్దు, మనం తిరిగి వెళ్ళిపోవాలి. అయ్యో ఇది తిరిగి వెళ్ళిపోయేది కదా, రేపు రావచ్చు అంట. మా అమ్మకి తెలియక రేపు రావచ్చు, ఇప్పుడు మాత్రం వద్దు, నీకు ఇంత బాగోలేదు, నీకొద్దు అంటానే ఉంది. అమ్మ ఇది అలాగా కాదు, టిక్కెట్ ఇప్పుడు మనం తీసుకున్నది ఇప్పుడే ఎక్కాలి, మళ్ళీ రేపు ఎక్కడానికి కుదరదు, కాబట్టి ఎలాగైనా పర్వాలేదు మనం వెళ్ళిపోవచ్చు అంటే మా అమ్మ మనసు కుదుటే లేదు. ఆఖరికి నేను నవ్వుతూ కనబడ్డాను కొంతసేపు ఉన్న తర్వాత, అప్పుడు ఆమె ఫ్రీ అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆమె నన్ను సంతోషంగానే చూడాలనుకుంటుంది, సమాధానంగానే చూడాలనుకుంటుంది. నేను కొంచెం బాధపడతా ఉంటే ఆమె మొత్తానికి విమానం ఎక్కకుండా బయటకు వచ్చేయాలనుకుంటుంది. దేవుని బిడ్డలారా, నిజమే, అది అమ్మ. హల్లెలూయా. ఈ లోకములో దేవుడు సృష్టించిన అమ్మలోనే ఎంత శ్రేష్టత ఉంటే, అందుకనే దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మిన పిల్లలకి నేను అమ్మగా ఉన్నాను, వాళ్ళు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, వాళ్ళు సమాధానంగా ఉండడమే నాకు కావాలి. వాళ్ళు కొంచెం దుఃఖపడినా నేను చూడలేను, వాళ్ళు కొంచెం బాధపడినా నేను చూడలేను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీకు నిజమైన అమ్మ దొరికింది. నువ్వు యేసుని నమ్మడం వల్ల ఆ యేసు నీకు అమ్మయ్యాడు. అందరు లేచి నిలబడండి, చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రభువా, నువ్వు నాకు అమ్మగా ఉన్నందుకు వందనాలయ్యా, అమ్మగా ఉన్నందుకు వందనాలయ్యా, అమ్మగా ఉన్నందుకు. ఈరోజు నేను ఈ అద్భుత వాక్యాన్ని చెప్పడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన అమ్మగా పరిచయం చేయడం నా భాగ్యం. ఆయన అమ్మ దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి ఆయన అమ్మాయి ఉన్నాడు. ఆయన భద్రతలో కాపుదలలో మీరున్నారు, ఆయన రక్షణలో మీరున్నారు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన నీ సంతోషాన్ని, దేవుడు నీకు అమ్మగా నీ సంతోషాన్నే చూడాలనుకుంటున్నాడు, నీ సమాధానాన్నే చూడాలనుకుంటున్నాడు, నీ శాంతిని ఆయన చూడాలనుకుంటున్నాడు. చేతులు పైకెత్తి అమ్మా అని పిలుద్దాం, అమ్మా అని పిలుద్దాం. యేసు అమ్మయ్య ఉన్నాడు. అమ్మా 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 అమ్మా, నిజమైన అమ్మ. ఆ పిలుపుకి ఆయనే అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మా 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 అని పిలవడానికి యేసు మంచి అమ్మయ్య ఉన్నాడు, నిజమైన అమ్మయ్య ఉన్నాడు. ఆయన అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన భద్రత నీకు అనుగ్రహింపబడుతుంది, అద్భుతమైన రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డ, అద్భుతమైన సమాధానం, సంతోషం నీకు అనుగ్రహింపబడుతుంది. నువ్వు శాంతిగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన సమాధానార్థమైన శిక్షను భరించాడు. సిలువలో ఆయన గాయపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. కేవలం నీ సంతోషం కొరకు ఆయన నీ జీవితంలో నిజమైన అమ్మాయి ఉన్నాడు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. తండ్రి, ఒక నిజమైన అమ్మగా మీరు మా జీవితాల్లో పనిచేస్తున్నందుకు వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రతి వారు అయ్యా నీలో ఉన్న అమ్మను చూచి ఆనందించుదురుగాక, సంతోషించుదురుగాక, ప్రహర్షించుదురుగాక, నీ ఆత్మచేత నడిపింపబడుదురుగాక. యేసు నామములో ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చోండి. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు.
స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. విజయవాడలో దహించు అగ్ని రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.